ఎస్వీ న్యూస్ కు స్వాగతం. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండల పరిధిలోని అమన్గల్ హయత్ నగర్ ముద్రాజ్ కాలనీ 255/1 సర్వే నంబర్లో మొత్తం 74 ఎకరాల స్థలం ఉంది. ప్రజా అవసరాలకు వినియోగించగా ఇందులో 18 ఎకరాల భూమి ఉంది. 18లో కొంత భాగం రైతులు సాగు చేస్తుండగా కొంత భాగం రైతులు విక్రయించారు. ప్రభుత్వం ఇప్పుడు స్థలం ఖాళీగా కనిపించడంతో ప్రభుత్వం లాక్కోవడానికి ప్రయత్నిస్తుందని బీజేపీ నాయకులు ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ సామా రంగారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1975లో ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం చేసే వాళ్ళందరికీ అప్పటి ప్రభుత్వం పట్టా పుస్తకాలు ఇచ్చారని అన్నారు. కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో ఫ్లాట్లుగా చేసి పేదవారికి 60 గజాల చొప్పున ఫ్లాట్లు విక్రయించడం జరిగిందని, కొంత భాగం రైతుల దగ్గర ఉందని అన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పేద ప్రజలకు కాకుండా ప్రభుత్వం తీసుకోవడం విడ్డూరమని అన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం న్యాయం చేయవలసిన ప్రభుత్వం ఇప్పుడు ప్రజల దగ్గర నుండి లాక్కోవడానికి చూస్తుందని అన్నారు. పేద ప్రజల స్థలాన్ని పేద ప్రజలకు ఇచ్చేంత వరకు బీజేపీ పార్టీ పేద ప్రజల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి, రైతులు, ఫ్లాట్ల యజమానులు పాల్గొన్నారు. గవర్నమెంట్ వచ్చినాక నలుగురు ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేది అయితే ఇన్నేళ్ళు లేదు. ఇప్పుడు కొత్త సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే వేరే ప్రభుత్వాలు అందులో 200, 300 మనము కొద్ది వరకు మనం చేసినాక లుల్లు పెట్టిన తర్వాత ఏమంటే వాళ్ళకి అడ్డం పెట్టుకుని అప్పుడు అందరు కలుస్తారు. మీరంతా పార్టీ అని చెప్పేసి పెళ్లిళ్ళు చేసుకోలేకపోతారు. అన్నిటికీ అన్ని బాధలు పడుతున్నాం. ఇంత చిన్న వేజిలో అసలు ఇది కొని ఇన్ని బాధలు పడాలనేది ఊర్లలో అమ్ముకున్నామో ఏదో మొత్తం అన్ని అమ్ముకొని కొనుక్కొని ఇక్కడ ఇంత బాధలు పడి ఇంత చేస్తున్నాం. మాకేమన్నా ఫలితం ఉందా? కొంచెమైనా కూడా ఆ జాలి పడాలి కదా ఎవరైనా సరే. 3 ఏళ్ళు 4 ఏళ్ల నుంచి తిరుగుతారా? 8 ఏళ్ల నుంచి కూడా ఒక్క రోజు ఈ రోజు అప్పు లేదన్న మాట కూడా లేదు. ప్రతి రోజు తీర్పుకుంటూనే ఉన్నాం. అసలు ఇప్పటికి కూడా ఇంకా ఉన్నాయి మాకైతే అసలు. చిన్న పిల్లలు తెలుసు అది కొన్నప్పుడు ఇప్పటికి చదవడానికి చదివించుకోవడానికి కూడా లేవు డబ్బులు మా దగ్గర. హయత్ నగర్ 255/1 సర్వే నెంబర్ ఇది. గత 1969, 70 ఇచ్చినటువంటి భూమి ఏకసాల్ పట్టా కూడా ఉంది. మా డాడీ పేరు మీద ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 74 ఎకరాల 37 గుంటల స్థలం ఇది మొత్తం టోటల్గా వచ్చేసి. అయితే ఈ భూమిలో 9 మందికి 18 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ముదిరాజులకు 12 ఎకరాలు ఇచ్చిరు. బీరప్పగుడికి 4.5 ఎకరాలు ఇచ్చిరు. మాకు 37 ఎకరాలు ఇచ్చిరు. మొత్తం 74 ఎకరాల 37 గుంటల స్థలాన్ని ఈరోజు మొత్తం అధికారులే వాళ్ళు సహకరించిండ్రు. కొన్నోళ్ళు కట్టుకోవడానికి అవకాశం కల్పించారు. సంతోషం, మేము కాదనట్లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి భూములు మేము కూడా కబ్జాలుండి కాపాడుకుంటా 60 ఏళ్ళ సంది మేము దీన్ని కాపాడుకొని ఈ రోజు వరకు ఉన్నాము. మేము మా బిడ్డల పెళ్ళిళ్ళు కూడా ఇంతో అంతో 100, 50 ఏదో అమ్ముకున్నాం. మేము కూడా ఇంత 1800 గజాలు అమ్ముకున్నాం. మేము 4 అన్నదమ్ములము. మాకు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మా బిడ్డల పెళ్ళిళ్ళు నేను కూడా చేసిన. మేము అమ్ముకున్నాము. కానీ మేము దాని మీద కూడా పన్నులు కట్టినాము. కరెంటు తీసుకున్నాము. ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర, ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ మాకు ఇక్కడ ఈ 18 ఎకరాలనే ఈ కట్టొద్దని చెప్పేసి ఎంఆర్ఓలు వచ్చి మాకు చాలా ఇబ్బంది పెడుతురు. కాబట్టి ఇట్టి భూమిని కూడా మాకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ద్వారా కానీ మాకు ఈ భూములలో న్యాయం చేసి ఉన్నోళ్లకు కొన్నోళ్లకు రైతులందరికీ కట్టుకోవడానికి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ మీడియా మిత్రులకు కూడా ఈ మీడియా ద్వారా కూడా అందరికీ పోవాలి ఇది మెసేజ్ అని చెప్పేసి కోరుకుంటూ, మరి ఉన్నోళ్ళందరికీ కట్టుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆమన్గల్ హయత్ నగర్ లో మేము గత 8 సంవత్సరాల కింద ఇక్కడ భూమి కొనుక్కున్నాము.
రూపాయి కూడేసుకొని అప్పు చేసుకొని మరీ పేదోళ్ళము జిహెచ్ఎంసీలో పని చేసేటోళ్ళము, ఇళ్ళల్లో పని చేసుకునేటోళ్ళం, రోజు కూలి చేస్తేనే గానీ మా పూట గడిచే పరిస్థితి. అలాంటి వాళ్ళం ఇక్కడ భూమి కొనుక్కుంటే రైతులది ఇది మొత్తం 74 ఎకరాలు ఉంది ఇక్కడ. అప్పుడు ఎన్ని గేలు కొన్నాడు? భూమి కొనలే. 150 గజాలు కొన్నాము, 100, 150 అట్లా కొన్నాము. 100 కొన్నాము. అది 8 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అసలు మేము ఎంత పోరాటం చేసినా ఎంఆర్ఓ మేడం కానీ ఎవ్వరు కానీ ఇక్కడ కట్టనిస్తలేరు. ఒకసారి దీన్ని హెచ్ఎండే లేవట్ కూడా తీసుకుంటామంటే మేము పోయి కోర్టుల కేసు వేసి ఒక 3 నెలలు ఇక్కడనే వండుకొని టెంట్ వేసుకొని వండుకొని పిల్లలతో సహా ఉన్నాం ఇక్కడ. ఇన్ని బాధలు వర్షానికి వానకు అన్ని తడుచుకుంటూ కూడా బాధపడుతున్నాం కానీ మమ్మల్ని మాత్రం కట్టుకొని ఇస్తలేరు. 74 ఎకరాలు ఇక్కడ ఉన్న భూమి మొత్తము కొనుక్కొని కట్టుకురు. ఆ ఆశతో మేము కూడా కొనుక్కున్నాం. మీరు ఎట్లా కొంటారు గవర్నమెంట్ భూమి అంటే 74 ఎకరాలలో లేదు, ఈ 18 ఎకరాలకే వచ్చిందా, అది అయినాయనే మేము ఇక్కడ కొనుక్కున్నాము. అందరు కొనుక్కురు కాబట్టి వాళ్ళతో పాటు మేము కూడా, మాకు కూడా అవుతుంది కదా, పేదోళ్ళం కదా, ఎక్కడ కొనలేము అనేసి ఇక్కడ కొనుక్కున్నాము. కిరాయి కట్టలేము అనేసి మేము కొనుక్కున్నాము. కానీ మమ్మల్ని కట్టుకొని ఇస్తలేరు. అన్ని బాధలు పెడుతురు మమ్మల్ని. ఎన్ని బాధలు పెట్టాలంటే అన్ని బాధలు పెడుతురు. ఎవరు పెడతారు మీకు బాధలు? ఎంఆర్ఓ మేడం కట్టిన మేము కడుతున్నాము, వాళ్ళు గుల కొడుతురు, మేము కడుతున్నాము, వాళ్ళు గుల కొడుతురు. ఎన్నిసార్లు పోయి లెటర్ ఇచ్చినాము, అన్ని చేసినాము, అయినా గానీ లేదు. ఇప్పుడు వచ్చి 10 ఎకరాలు కావాలి, మాకు ఈ భూమి కావాలని చెప్పేసి కూసుర్రు. మరి మేము ఆపమని వచ్చేసింది. మీరు పోవద్దు, వాళ్ళు పోవద్దు, ఆపమని వచ్చింది. 3 ఏళ్ళైంది ఆల్రెడీ ఆగబట్టి కూడా. మేము 3 సంవత్సరాల నుంచి అట్లనే ఇప్పుడు ఏం కోరుకుంటారు మీరు? మాకు మా భూమి కావాలి, మా దాంట్లో ఇల్లు కట్టుకునేటట్టు ఉండాలి. మాకున్న ఆధారమే అది తప్ప మాకు ఏమీ లేదు. మీరు ఎక్కడ ఏ ఎంక్వైరీ చేసినా ఏం లేదు. ఒంటి మీద బంగారంతో సహా అమ్ముకున్నాం, అప్పుల పాలైనము. ఇప్పుడు కూడా మిత్తి కట్టుకుంటున్నాము. అట్లా మేము ఇంకా కిరాయిలు కట్టలేము. మేము హైత్ నగర్ లో మా మామయ్య వచ్చి 50 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కిరాయి కడుతున్నాం అంటే ఇక గవర్నమెంట్ కూడా ఆలోచించాలి ఎలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము, మా బాధ ఏంటో. అట్లా అమ్మన్గల్లోని భూమి ఇది. అయితే అమ్మన్గల్లో అప్పుడు పూర్వం అంటే నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన 47 అంత పూర్వం నుంచో ఈ పెద్ద మనుషులు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఈ భూమి మీద ఆధారపడి ఉన్నారు. తర్వాత తరాలు మారిన తర్వాత 70 ఎకర్లు మీరే దున్నుకుంటారు కదా, దాని మీద బతుకుతారు కాబట్టి 70 ఎకర్లో వీళ్ళకి ఏకసాల పట్ట కింద మొత్తం 74 ఎకరాల 37 గుంటలు ఈ పొలాన్ని ఇక్కడ ఇచ్చేసారు. వాళ్ళకి ఇస్తే వాళ్ళు 6 నుంచి 20 వరకు కబ్జాలు వీళ్ళే ఉన్నారు. దానిలోకి వెళ్ళి దాదాపుగా 67 ఎకరాలు 74లోకి వెళ్ళి 67 ఎకరాల వరకు 67 ఎకరాల 37 కాదు అంటే కంప్లీట్ అయిపోయింది. 74లోకి వెళ్ళి 18 ఎకరాలు మిగిలింది. ఇప్పుడు 70 అనేది 67 ఎకరాలు. 67 ఎకరాలు 60 ఎకరాల పొలము అంటే ఒక 12 ఎకరాలు ముదిరాజ్ కాలనీ కానీ టెంపుల్ కోసం బీరప్ప టెంపుల్కు 5 ఎకరాలు, మిగతా ప్లాట్ల కింద మొత్తం టోటల్గా ఉన్న 37 గుంటలకు వెళ్ళి 67 ఎకరాలు మిగిలింది. 60 ఎకరాల భూమిగా మిగిలింది 18 ఎకరాలు. ఈ 18 ఎకరాలు కూడా పేదోళ్ళు పాపం అంతా మున్సిపాలిటీలో పనిచేసేవాళ్ళు, ఇళ్లలో పనిచేసుకునేవాళ్ళు, వీళ్ళకందరూ కూడా 60 గజాలు 70 గజాలు వాళ్ళు రూపాయలు కూడా కొట్టుకొని చిట్టి కట్టుకొని 1 లక్ష రూపాయలు చిట్టి కట్టుకొని మెల్లమెల్లగా వీళ్ళకు కూడా వీళ్ళ అవసరానికి వీళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళ అవసరానికి వాళ్ళకు ఒకసారి చేయకుండా అప్పుడు 10,000 ఇప్పుడు 10,000 ఇచ్చేది వీళ్ళు దానికి తీసుకున్నారు, కబ్జా చేసుకున్నారు, వాళ్ళు కొన్నారు, అయిపోయింది. మరి ఇప్పుడు ఉంటే 67 ఎకరాలకు లేని వాళ్ళ బాధ ఈ గురించి అర్థమవుతలేదు. అంటే ఈ ప్రభుత్వము 18 ఎకరాలు అంటే అమ్ముకుంటూ ఉంచుకున్నాడు పాపమా, కొన్నోళ్ళు పాపమా? మరి కొన్నోళ్ళు అంటే అందరు 65 ఇప్పుడు 250 సరైన నెంబర్ ఉన్న మొత్తం 74 ఎకరాల 30 గుంటలకు అన్నిటికీ ప్రాబ్లమే, అంత ప్రభుత్వ స్థలమే. మరి తీసుకుని మొత్తం తీసుకోండి మరి ప్రభుత్వాలని. ఇక్కడ మిగిలిన దాన్ని పట్టుకొని అంటే ఎట్లుందంటే ప్రభుత్వం ఎట్లుందంటే ఇప్పుడు ఏదైనా పేదోళ్ళ కోసం మొన్న ఇంద్రమ్మ టవర్స్ అని పేదోళ్ళకి ఇస్తామని పెద్ద టవర్ వేసుకున్నారు, పేపర్ యాడ్ వేసుకున్నారు. ఇక్కడ చూస్తా ఉంటే ఎల్బీ నగర్ నుంచి మొదలు పెడితే మా వనసపురం వరకు ప్రతి పిల్లర్కు మెట్రో పిల్లర్ కూడా ఇంద్రమ్మ టవర్స్ 1,00,000 టవర్స్ ఇస్తున్నాం, 1,00,000 ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు. నాకు 1,00,000 టవర్ ఏడుస్తుంది. మొత్తం ఉన్న 16 నియోజకవర్గాలు ఇచ్చారు. 16 నియోజకవర్గం మొత్తం చూస్తే ఇస్తుంది కావాలని 7,000 ఇంద్రమ్మ టవర్స్ ఇచ్చి 1,00,000 ఇండ్లు ఇస్తున్నామని పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు. మళ్ళా 16 నియోజకవర్గంలో 8 నియోజకవర్గం లేదు. అంటే ఎందుకు లేదంటే 8 నియోజకవర్గంలో స్థలం లేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అంటారు. మరి ఇప్పుడు ఏమొచ్చేసి 10 ఎకరాలు మాకు ఇవ్వండి, 8 ఎకరాలు మీరు ఉంచుకోండి, మీ ప్లాట్కి డివైడ్ చేసుకోండి అని చెప్పేసి బేరం ఆడుతూ ఉన్నారు. అంటే ఈ మాదిరిగా ప్రభుత్వము పేదల మీద వ్యాపారం చేస్తూ ఉన్నది, పేద ప్రజల మీద వ్యాపారం చేసుకుంటూ ఈ విధంగా వాళ్ళ ఉసులు ఇస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఏమన్నా అంటే నాకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చింది ఎల్బీ నగరు, నా కొడంగల్లు జన్మనిస్తే ఇక్కడ పునర్జన్మ అంటే రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన 24 నియోజకవర్గాలనే ఈ మాదిరిగా
పేదల ఏదైతే 100 గాయాలు 60 గాయాలు కొనుక్కుంటారో వాళ్ళు దాన్ని గుంజుకొని దీన్ని ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానని అమ్ముకొని జీతాలు ఇస్తా అంటే ప్రభుత్వం భూములు అమ్ముతా కానీ ప్రభుత్వం నడిచిన పరిస్థితి దాపురించింది. ఇది ప్రభుత్వం నడిచిన విధానము. కాబట్టి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పేదోళ్ళు అయితే ఎవరైతే 60 గారు 70 గాయాలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగవలసిందే. ఇప్పుడు 71 నుంచి కూడా ఉన్నారు, వాళ్ళు కబ్జాలు ఉన్నారు. వాళ్ళు కాసుకాలం నుంచి వాళ్ళ కబ్జాలు వస్తూ ఉన్నారు. 70 ఎకరాల పట్టా ఇచ్చారు. పట్టా ఇచ్చినప్పుడు వాళ్ళే ఇనామదారులు అవుతారు, వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. అంటే పేదోళ్ళకి పట్టాలు ఇవ్వాలి. కానీ ఇది ఎక్కడ పేదోళ్ళు గుంజుకొని మేము ప్రభుత్వం నడుపుతామంటే విచిత్రంగా ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని గతం ఇట్లే చేసారు. దీన్ని హెచ్ఎండి లేట్ చేస్తామని వచ్చారు. వస్తే మేమే ఆందోళన వచ్చినాం. వస్తే అట్లట్లేదని చెప్పి మేము గొడవ చేస్తే దాన్ని అమలు విరమించారు. ఇలా ప్రభుత్వ సలహాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ సలహాల మీద ఏంటంటే ప్రభుత్వం అమ్ముకోవాలని చూస్తుంది తప్ప ఎక్కడికక్కడ చూస్తా ఉన్నాం మనం. ఈరోజు బీసీ వెల్ఫేర్ హాస్టల్ కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ కావచ్చు, లేకపోతే ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కానీ, లేకపోతే ఒక ఇంటర్ కాలేజ్ కానీ, ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రభుత్వ స్థలాలు మొత్తం కిరాయిదారులు ఉంటాయి. ప్రభుత్వం భూమి అయితే అమ్ముతూ ఉంటారు. మరి ఈ మాదిరిగా అంటే దీనికోసం ఏ పర్పస్ కోసం అమ్ముతారు మీరు? ఇదేమైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెడుతురా? వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళకి న్యాయం చేయండి. ఈరోజు 60,000 70,000 ఏం నడుస్తూ ఉన్నది. మరి ఏమి సరే ఎక్కడ 10 కోట్లు ఇస్తారా, 20 కోట్లు ఇచ్చాను తీసుకొని కొనుక్కోరి. ప్రభుత్వం కదా పేదోదం కొనుక్కున్నా బాబారు. వాళ్ళే మరి ఈ 8,000 10,000 అయితే ఆ రోజు 8,000 పెడుతున్నా తెలిసైతే 20 ఎకరాలు ల్యాండ్ వస్తుంది. 2 ఎకరాలకు ఉన్న ఇల్లు అప్పుడు ఎంత ఉండే స్థలం. ఇలా ఖరీదు పెరిగింది. ఖరీదు పెరగంగానే ప్రభుత్వం ఇక మాదిగా మేము వస్తున్నామని చెప్తే ప్రభుత్వాన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ప్రతి పేదోని కూడా మేము కనీసం అవసరమైతే వాళ్ళ తరఫున ఉంటాం. ఇలా ప్రాణం పోయినా సరే ఒక గజం కూడా వదిలిపెట్టాం. హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రేపు అవసరమైతే సోమవారం నాడు పోయి ఎంఆర్ ఆఫీస్ ముట్టడిస్తాం, కలెక్టరేట్ ముట్టడిస్తాం. దీన్ని ఖచ్చితంగా జవాబు చెప్పాలి ప్రభుత్వం. ఏ విధంగా పేదల మీద మీరు దౌర్జన్యం చేస్తారు? జేసీబీ తీసుకొచ్చి ఎవరు జాగ్రత్త చేస్తున్నారు? మీరు పట్టా ఇస్తారు, మీరే పట్టా ఇస్తారు. 70 ఎకరాల పట్టా ఇస్తే అప్పుడు పుట్టినప్పుడు అప్పుడు పుట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చేది భూమి మాదంటాడు. ఇక ఇట్లా ఉంటుంది లెక్కనైనా. ఒక్కసారి ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత వాళ్ళ కబ్జాలు ఉన్న తర్వాత కొన్న తర్వాత వాళ్ళు 74 ఎకరాల 37 గుంటలు లేని ఈ 8 ఎకరాల 10 ఎకరాల మీద వచ్చిందంట. ఇది ఎక్కడైనా న్యాయం అర్థం కాదు. మరి దీని మీద ఖచ్చితంగా మేము ఎంపీ గారి దృష్టి తీసుకుపోతాం. ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ దృష్టి తీసుకుపోతాం. దీన్ని ఖచ్చితంగా విరమించుకోవాలి. పేదల పట్టాలు ఏముందో పేదలకు పట్టాలు ఇవ్వాలి. మిగతా స్థలాన్ని కూడా ఏదైతే రైతులు రైతులకు న్యాయం జరగాలి. అమ్ముకుని పోయిండు, ఉంటున్నాడు దోసుకుంటా ఉన్నారు. ఈ మాదిరి ఉంది కాబట్టి దీన్ని సహించలేదు. దీని మీద ఖచ్చితంగా భారతీయ తరఫున మేము పోరాడతాము. పేదలకు న్యాయం జరిగే వరకు దీన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు.